స్టీవ్ జాబ్స్ $700 కోట్ల ఆస్తిపరుడు. 56 ఏళ్ల వయసులో క్యాన్సర్ వ్యాధితో చనిపోయే ముందు ఆయన చెప్పిన చివరి మాటలివి. పరుల దృష్టిలో నా జీవితం విజయానికి ఒక చిహ్నం, కానీ పని తప్ప నాకు సంతోషం గురించి తెలీదు. నాకు అలవాటైన పని సంపాదన అనే ఒకే ఒక విషయం మాత్రమే. రోగంతో లేవలేని స్థితిలో నా జీవితాన్ని ఒక్కసారి నెమరేసుకుంటే మరణం ముందర నా సంపాదన, నా పేరు ప్రఖ్యాతులు ఎందుకు పనికిరావని నాకు తెలిసొచ్చింది. నీ కారు నడపడానికి ఓ డ్రైవర్ని పెట్టుకోవచ్చు, బాగా డబ్బు సంపాదించవచ్చు, కానీ నీ రోగాన్ని భరించడానికి ఎవరినీ అద్దెకు తెచ్చుకోలేవు. ఇహలోక సుఖాలన్నీ పొందొచ్చు, కానీ ఒక్కదాన్ని పోగొట్టుకున్న తర్వాత దాన్ని ఎప్పటికీ తిరిగి పొందలేవు. అదే నీ జీవితం. $30 గడియారమైనా $300 గడియారమైనా ఒకే టైంనే సూచిస్తుంది. $30,000 కారైనా $150,000 కారైనా ప్రయాణించే దూరము, రోడ్డు ఒక్కటే. చివరికి అదే గమ్యాన్నే చేరుకుంటాం. మనం ఉండే ఇల్లు 300 గజాలైనా 3,000 గజాలైనా నీ ఒంటరితనం మాత్రం నీదే. నీలోని మనిషికి సంతోషం నీ బాహ్య ప్రపంచ వస్తువులతో రాదు. నువ్వు మామూలు క్లాస్లో ప్రయాణం చేసినా, ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేసినా విమానం కూలిపోయినప్పుడు దాంతో పాటు నువ్వు కూడా పోతావు. అందుకే మాట్లాడడానికి నీకు స్నేహితులు, బంధువులు ఉంటే అదే నిజమైన సంతోషం, అదే నిజమైన జీవితం. జీవితంలో ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి. మీ పిల్లలకు ధనవంతులుగా కంటే సంతోషంగా ఉండడం నేర్పండి. దానివల్ల పెరిగి పెద్దయిన తర్వాత వస్తువుల ధర కంటే వాటి విలువ ఎక్కువగా తెలుసుకుంటారు. ఆహారాన్ని ఔషధంగా వాడండి, లేకపోతే ఔషధమే ఆహారం అవుతుంది. 100 కారణాలు చూపినా నిన్ను ప్రేమిస్తున్న వాళ్ళు నిన్ను వదిలిపోరు. నీతో ఉండడానికి ఇంకొక కారణం చూపిస్తారు. మనిషికి, మానవత్వం గల మనిషికి తేడా ఉంటుంది. వేగంగా వెళ్ళాలంటే ఒంటరిగా వెళ్ళు, కానీ దూరం వెళ్ళాలంటే కలిసి వెళ్ళు. నీ జీవితంలోని ప్రతి మలుపులోని విషయాలు గుర్తుపెట్టుకో. స్టీవ్ జాబ్స్ ఎంతో కష్టపడి సక్సెస్ సాధించి చివరి క్షణంలో రియలైజ్ అయిన మాటలు ఇవి. సో మనం టైం వేస్ట్ అవ్వకముందే మన జీవితంలోని చివరి క్షణాల వరకు వెయిట్ చేయకుండా వీటిని మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుందాం. థ్యాంక్ యూ.